Hello everyone, welcome to Uptake Jobs. Today's question is, which Indian municipal body recently won the 4th UNIDO GME award in Vienna for its efforts in gender equality mobilization? లింగ సమానత్వ సమీకరణాల్లో చేసిన కృషికి గాను వియన్నాలో ఇటీవల 4వ UNIDO GEM అవార్డును గెలుచుకున్న భారతీయ పురపాలక సంస్థ ఏది? సో మనం ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళేదానికంటే ముందు అసలు మనకి ఫస్ట్ UNIDO అంటే ఏంటో తెలియాలి, దాంతోపాటుగా GEM అంటే ఏందో తెలియాలి. సో UNIDO అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. కమింగ్ టు ది GEM అంటే ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్. సో ఆప్షన్స్ కనుక ఒకసారి చూసినట్టయితే ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పూణే మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ 4వ అవార్డును గెలుచుకున్నటువంటి భారతీయ పురపాలక సంస్థ ఏది అంటే ఆప్షన్ 2లో ఉన్నటువంటి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. మరి ఈ అవార్డుని ఓన్లీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కే ఎందుకు ఇచ్చారు అంటే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఆ పరిధిలో 200 ఎలక్ట్రిక్ ఆటోలని చెత్తని సేకరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ ఇమేజ్లో చూసినట్టుగా ఈ యొక్క ఆటోలకి 200 ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా 200 మహిళా డ్రైవర్లని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈ యొక్క గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క ఆటోల యొక్క బాధ్యత ఏంటి అంటే గార్బేజ్ కలెక్షన్, చెత్తని సేకరించడం, డోర్ టు డోర్, ఇంటి వద్దకు వెళ్ళి ప్రతి ఇంటి వద్ద చెత్తని సేకరించేటువంటి యొక్క పనిని ఈ యొక్క ఎలక్ట్రిక్ ఆటోస్ అనేవి చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈ అవార్డు అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. మరి ఇది ఎన్నో అవార్డు అంటే 4th అవార్డు. ఈ అవార్డుని ఎక్కడ ప్రదానం చేశారు అంటే ఆసియా క్యాపిటల్ అయినటువంటి వియన్నాలో ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు పురపాలక సంస్థ.